నమస్తే అవధాని. నాయకులు ఎలాగైనా ఉండొచ్చు. వాళ్ళు మనుషులకి ప్రేరణ కావచ్చు, అదే సమాజానికి కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కూడా కావచ్చు. ఎవరు ఎలాగా అనేది కాదు, కానీ బహుశా 1994 గుర్తున్న వాళ్ళకి, అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ బ్యాక్, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని లీడ్ చేస్తున్నాడు. ఆయన పాదయాత్రలో కూడా ఉన్నాడు. రైతుల సమస్యలు వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుత తెలంగాణ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పర్యటించాడు. అంతా తిరిగాడు పాదయాత్ర. అయితే ఆయన అప్పట్లో రైతులకు ఇచ్చిన పిలుపు ఏమిటంటే, డోంట్ పే ది పవర్ బిల్స్. మేము అధికారంలోకి రాగానే విద్యుత్ వీటిని రద్దు చేస్తాము, రైతులు ఫ్రీ పవర్ ఇస్తాము, వాళ్ళు పే చేయక్కర్లేదు, సో డోంట్ పే అన్నారు. అప్పటి వరకు బిల్లులు పే చేసే అలవాటు ఉన్న రైతులందరూ పే చేయడం మానేశారు. దీనివల్ల యాజ్ ఏ హోల్ సొసైటీకి లాభమా నష్టం? ఎందుకంటే ప్రజలు పే చేయమని చెప్పి, ఇఫ్ యూ విష్ యూ కెన్ రీపే దెమ్ బ్యాక్, ఒక అలవాటుని తప్పించాం. అలాగే ప్రజలు చెప్తే వింటారు అనే ఇంకొక దానికి ఒక ఇది ఏమిటంటే, కొద్ది సంవత్సరాల క్రితం, మేబీ 7-8 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, నీటి కొరత వచ్చింది డ్యూ టు సివియర్ డ్రాట్ కారణంగా. నీళ్లు లేని పరిస్థితిలో అప్పటి మంత్రి టి హరీష్ రావు రైతులకు పిలుపునిచ్చాడు. వరి వేయద్దు, వరి చాలా ఎక్కువ నీటిని కన్జ్యూమ్ చేస్తుంది, వరి వేయద్దు అని. ఆల్మోస్ట్ 70-80% ఫార్మర్స్ హ్యావ్ ఫాలోడ్ ఇట్. వెయ్యలేదు. అంటే ఒక నాయకుడు, అప్పట్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు పవర్ బిల్స్ పే చేయొద్దు అంటే జనాలు పే చేయలేదు. అధికారంలో ఉండి ఈసారి వరి వేయద్దు అని చెప్పి హరీష్ రావు పిలిపిస్తే రైతులు వరి వేయలేదు. అంటే దట్స్ హౌ ది లీడర్స్. అదే హరీష్ రావు ఇప్పుడు ఫ్యూచరిస్టీని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అంటున్నాడు. సంభవం ఆయన స్థాయికి ఆ స్టేట్మెంట్ సరిగ్గా లేదు. ఇంకెవరైనా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, ఇంకెవరైనా ఇస్తే దీని మీద అసలు చర్చే లేదు. హరీష్ రావు లాంటి నాయకుడి కూడానే చర్చకు కారణం. ఎందుకంటున్నాండి, ఓకే అంటే వీళ్ళు ఆయన చెప్పేది ఏమిటి, కొన్ని ఇవి లేవు, అది ఫ్యూచర్ సిటీ ల్యాండ్స్ అన్నీ కూడా ఫార్మా సిటీ కోసం తీసుకున్నాము, ఆ ల్యాండ్ దానికి వాడకపోతే ఆయన చెప్పేది ఏమిటంటే వాటిని రైతులు తిరిగి చేయాలి అని. మనం ల్యాండ్ ఎక్విజిషన్ 2013 యాక్ట్ ప్రకారం ఇంటోటో చేయట్లేదు, దానికి సవరణలు చేసుకుని తదనుగుణంగా ల్యాండ్స్ ఎక్వైర్ చేస్తున్నాం. ఈ నిబంధనల్లో రైతులకు భూమి ఇచ్చేయాలని లేదు ఫస్ట్. రెండోది, రైతులకు భూమి ఇచ్చేయాలంటే ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ కోసం సిద్దిపేట దగ్గర ఎక్వైర్ చేసి ల్యాండ్స్ ఇవ్వలేదు. ఇప్పటికీ ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వలేదు. సో ఏదైనా ఒక ప్రణాళిక, ఒక పద్ధతి, ప్రగతి ముందుకు పెడుతున్నప్పుడు దానికి కాలు అడ్డు వేయడం కరెక్ట్ కాదు. ఎస్, దాంట్లో తప్పులుంటే పోరాడము, దాని మీద న్యాయ పోరాటం చేయడము అది వేరు. కానీ ఇప్పుడు ఈయన ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తానన్న ప్రకటన చేసే ఒక లోపం, నష్టం ఏమిటంటే రాష్ట్రానికి, ఫ్యూచర్ సిటీలో ఎవరైనా పెట్టుబడులు పెడదామంటే ఎవరు ముందుకు రాదు. అంటే వన్ వే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఫియర్ అమాంగ్ ఇన్వెస్టర్స్. దీనివల్ల ఎవరికి లాభం? రాష్ట్రానికి ఏమైనా లాభం అవుతుందా? ఓకే, వీళ్ళు అనుకుంటున్నట్టు, ఓకే వీళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుందాం, బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుందే కరెక్ట్ అనుకుందాం, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వీళ్ళు. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ది మెయిన్ ఆబ్జెక్టివ్, ఇట్ ఈజ్ ఏ సెకండరీ బెనిఫిట్ ఫ్రమ్ ది ప్రాజెక్ట్. ఎప్పుడైనా సరే, ఇప్పుడు హైటెక్ సిటీ పెట్టారు, హైటెక్ సిటీ పెడితే ఎవరు, మన టీడీపీ నాయకుడు ఎంపీ మురళీమోహన్ లబ్ధి పొందాడు అని చాలా ఎక్కువ ఇది వచ్చింది. మురళీమోహన్ ఒకటే లబ్ధి పొందాడా? ఎస్,
ఖచ్చితంగా మురళీమోహన్ లబ్ధి పొందితే పొందాడు, అసలు నేను దాన్ని అసలు డిస్ప్యూట్ చేయట్లేదు. అధికారంలో ఉన్నాడు, ముందు తెలిసింది కొన్నాడు, రైట్. కానీ అతనితో పాటు ఆ తదుపరి వచ్చిన అభివృద్ధులు అందరికీ భాగస్వామ్యం వచ్చింది, అతను ఎక్కువ బెనిఫిట్ అయి ఉండొచ్చు. ఎస్, దాన్ని నువ్వు ఎలా అడ్డుకోవాలో చూసుకో, దానికి ఏం అభ్యంతరం. కానీ రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి ఒక అవకాశంగా ఒక ప్రాజెక్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దానిని మేము భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామన్న ప్రకటన సరిగా అయితే అనిపించలేదు. ఐ థింక్ బెటర్ బీఆర్ఎస్ షుడ్ రీథింక్ అబౌట్ హిస్ స్టేట్మెంట్ అవధానం.